బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. అయితే శుభకార్య విషయంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. అది వివాహ శుభకార్యం కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఏదైనా సరే ఘనంగా చేయాలి, నలుగులో ఘనంగా చూపించుకోవాలనే భావంతో ఉంటారు. అది అందరికీ కాదని కొంతమంది మటుకే, ఏదైనా వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎక్కువగా ఖర్చు చేస్తారు, కొంతమంది సేవింగ్స్ చేస్తారు. ఇది ప్రతి రాశికి అలాగే ఉంటుంది. అంతేగాని ప్రతి రాశి వారు బాగా ఖర్చు చేస్తారు, విచ్చలవిడిగా ఉంటారని మటుకు కాదు. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎప్పుడో కొన్న స్థిరాస్తుల విలువ పెరగడం కూడా ఒక అందుకు మంచిదని చెప్తావచ్చు. తృతీయాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు కూడా దశమంలోనే ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. అయితే ఏదైనా డబ్బు వచ్చిన దానికి నిలకడ తక్కువగా ఉంటుంది. ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు పెట్టడం ఎలా అవుతుందో తెలియదు. అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. కొన్ని ఉద్యోగం వచ్చింది అనుకుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. దైవారాధన ఎక్కువ చేయడం మంచిది. ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని మధ్యస్థంగానే ఉన్నారు. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6 బాగున్నారు. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా ఆ సమస్య పోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. కొంతమందికి సర్జరీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. నూతన బ్రాంచ్లు ప్రారంభించాలి లేదా అనుకుంటారు. ఫైనాన్స్ పరంగా అన్నీ చూసుకోవడం చెప్పదగినది. 10 మంది చెప్పారని చెప్పేసి మన ఓన్గా ఆలోచించుకోకుండా వెళ్ళడం చెప్పదగింది కాదు. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేప్పుడు 10 మంది సలహాలు తీసుకోవడం చెప్పదగింది. మీకు మీరుగా ఒక నిర్ణయాన్ని ఏదైతే తీసుకుంటారో దానివల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా కుంభరాశి వారికి ఈ వారం కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం బాగుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి. మంచి ఉద్యోగం కూడా వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీలు కానీ విద్యా సంస్థలో సీటు కానీ లభించే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా ఎవరైతే సివిల్స్ కానీ ఇతరత ఉద్యోగస్తులు ప్రిపేర్ అవుతున్నారో కాలం అనుకూలంగా ఉంది. గట్టిగా కృషి చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. ఏలాంటి నడుస్తున్నా కూడా వీరికి శని అనుకూలంగానే ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపు, కాలభైరవ రూపు మెడలో వేసుకోండి. విద్యార్థులు ముఖ్యంగా అందరూ వేసుకోవచ్చు, కానీ విద్యార్థులు ముఖ్యంగా కాలభైరవ రూపు మేధా దక్షిణామూర్తి రూపు వేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. అయితే ధన నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోకపోవడం, మనస్పర్ధలు రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, ఇటువంటి అవకాశాలు గోచరిస్తుంది. వ్యాపార పరంగా కూడా కొంత నష్టం వచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ కుటుంబ పరంగా మటుకి అశాంతి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించి మాట్లాడాలి. అన్నీ బాగున్నాయి, మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మన పని మనం చేసుకుపోదాం, ఏం చెప్పినా చెల్లుతుంది అన్న భావంతో కాకుండా సామరస్యంగా ఉండడానికి, నలుగురితో పాటు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. అది అందరికీ కాదండి, కొంతమందికి. ఎందుకంటే కొంతమంది బాగుంది అనుకుంటాం, ముందుకెళ్తారు. కొంతమంది నాకు ఎవరు అవసరం లేదు, నాకు నేనుగానే ఉండాలనే భావంతో ఉంటారు. ఏదైనా సరే మీకు మీరుగానే ఉండండి, కానీ కుటుంబంలో మటుకు కలిసి ఉండండి. కుటుంబ పరంగాను జీవిత భాగస్వామ్యంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సంతాన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో అస్తంగతమై ఉన్నారు. రవి శుక్రుడు కలయిక, శుక్రుడు అస్తంగతమై ఉన్నాడు. అందుకే అంటారు, ఏదైనా సరే ఒక పని చేతిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, రూపాయి ఖర్చు ఇలా సేవింగ్స్ చేద్దాం అనుకోవడం ఆవిరైపోవడం ఉంటుంది. డబ్బు విషయంలో సాధ్యమనుకు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.